ఓ గైడ్ చేస్తాను సరే గైడ్ చేస్తాను బాయ్ 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 బాయ్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది. చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ. సో ఆర్డర్ వచ్చింది, నేనే తీసుకపోతున్నా. నా పొలంలో మొలకలు వచ్చా. ఏదో తేడాగా ఉందేంటి? దేశం అన్న ఫుడ్ మస్తు ఉంటుంది అంటే ఫుడ్ పోతున్నా సార్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వచ్చింది మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నేను అప్పటి నుంచి కాలు పెట్టుకొని తిరుగుతున్నా. పొదాం పారి అంటే ఎవరు కూడా వస్తలేదు. ఇక మనం ఇప్పుడు స్కై వాక్ మీద ఉన్నాం అనమాట. ఫుల్ హ్యాపీ. అంటే ఇప్పుడు ఎంత అవుతుందంటే 6కి వస్తుంది టైము. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? కింద పడ్డాయని నాకేం కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. రమణక్క, మా చిన్నదినమ్మ, బుడ్డమ్మ. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు కిరాక్ కథలు. సో నాకు తెలియదు అసలు సౌండ్ ఎత్తుతుందో తెలియదు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మా ఫ్యామిలీ అందరూ కలిసి బిఎస్ఎల్ మా వీడు మా కొడుకు అన్న మా కొడుకు మా అన్న కొడుకు. రైట్, అయితే మనము ఉప్పల్ రింగ్ రోడ్ అనమాట స్కై వాక్ మీద ఉన్నాం. మా వాళ్ళు ముందర వెళ్తుర్రు. ఇక మాకు వ్లాగ్స్ ఇలాంటి వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు ఏమైనా చేసుకోరండి, మేము వెళ్ళిపోతాం అనేసి అన్నారు. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఇక మనం ఇప్పుడు స్కై వాక్ మీద ఉన్నాం అనమాట. ఫుల్ హ్యాపీ. అంటే ఇప్పుడు ఎంత అవుతుందంటే 6కి వస్తుంది టైము. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఈ టైంలో ఎక్కితే బాగుంటుందండి. అంటే ఇంకా ఈ వెహికల్స్ సౌండ్స్ కావచ్చు, ఇంకోసేపు అయితే లైటింగ్స్ వస్తుంటాయి, బాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, మా వాళ్ళని కూడా చూపిస్తాం. ఇట్లా పోయే ముగ్గురు, మా వదినమ్మలు, మా అక్క. అయితే ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట. హాయ్ చెప్తారులే మనకి ఇప్పుడు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? వదినమ్మా హాయ్ చెప్పు. ఇగో ఇది అయితే ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఇగో మెట్రో పోతుంది పైన నుంచి, సూపర్ అనిపిస్తుంది అండి. ఎందుకో వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇగో ఇంకో మెట్రో ఇక్కడ నుంచి అక్కడ ఒకటి పోయింది, అక్కడి నుంచి ఇంకోటి వెళ్తుంది. ఎంత సింపుల్గా అంటే ఒక మనం ఫ్లైట్లో పోయినా ఇంత అది ఉండదు కావచ్చు, మస్తు అనిపిస్తుంది అసలు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలాగా. ఇక అన్న మా ఎత్తుకొని వెళ్తుండు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో మా వాళ్ళు ముంగట్ల ఆకుడు పోతారు. ఈ మావాడేమో నాకే ఉంటారు. ఇంకా ట్రాఫిక్ చూస్తుండు. ఇక ఊరికి ఇంట్లో కూడా మా గుడ్డలుగా అవుతుంది. ట్రాఫిక్ చూడరు. ఏం కాదు మెట్రో. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మెట్రో స్కై వాక్ స్టేషన్. ఏం మాట్లాడుతున్నావురా? స్టాల్లో కన్నీళ్ళు, పెద్దదినమ్మ, రమణక్క, మా చిన్నదినమ్మ, బుడ్డమ్మ. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. రాజన్న ఎందుకో మాస్క్ తీస్తే ముఖం మంచి లేదని మాస్క్ తీస్తలేను. పెద్దదినమ్మ, చిన్నదినమ్మ, రాజన్న, బుడ్డి పాప. ఏం కదమ్మా కింద పడ్డాయని నాకేం కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వదినా ఒక కుక్కుని చూసుకోరు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. అబ్బా అంతే ఉంటుంది అనుకుంటారు మీరు. కష్టాలలో కన్నీళ్ళు.
ఎప్పటికైనా కష్టాల్లో కానీ ఇల్లు సినిమా తీయాలి. సార్ అన్నా సార్ మీకో పెద్ద దండం సార్. కుక్కని పూలు అనుకున్నారమ్మా చిన్నదినమ్మ. పూలు కూడా స్కై వాక్ మీదకి వస్తున్నాయి, ఉప్పల్ స్కై వాక్ మీదకి. నీకు దండంరా బాబు. మీరు ఎప్పుడైనా ఉప్పల్కి వస్తే స్కై వాక్ కంపల్సరీ ఎక్కండి, చాలా మంచిగా ఉంటుంది. మీరేమంటుండు మావాడు అయితే ఇక చూసి మావాడు వేస్తున్నట్టు క్యూట్ బిడ్డ. అయ్యప్ వీడు మావాడు ఫ్యూచర్ స్టార్ అన్నట్టు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇక్కడ కథలు పడతాడు. సో స్కై వాక్ కంపల్సరీ చూడండి. అండ్ ఇక్కడ డిఎస్ఎల్ మాల్ కూడా ఉంటుంది, డిఎస్ఎల్ మాల్ కూడా మస్తు ఉంటుంది. సో నాకు తెలుసు మీ అందరికీ ఫీలింగ్ ఏంటంటే, అరే మాకు తెలుసులేరా నువ్వు ఎప్పుడు అవసరం అని చెప్పి అనుకోవచ్చు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కానీ మంచిగా ఉంటుంది, ట్రై చేయండి. ఇదే మా చెల్లె అట్లా. సో మంచిగా ఉంటుంది రోడ్డు, బాగుంటుంది, సూపర్. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. అప్పుడప్పుడు పిచ్చి వేసేదానికి ఏమని పిల్లలు కూడా మంచిగా సరేనా? ఏంటి పిల్లలు కూడా మంచిగా అదే అంటే చిన్న చూడడానికి పిల్లలు మంచిగా చిన్న పిల్లలు. చూడు అట్లా అంటే వాళ్ళు దేకరు మన దేకరు చేయరండి. బాధ కష్టం, కష్టాల్లో బాధలు ఓదార్చే ఎవరు ఉండరు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇప్పుడు సరాసరి ఏమంటారు కరెక్ట్గా ఇప్పుడు డిఎస్ఎల్ మాల్కి ఒక 300 మీటర్స్ దూరంలో మనమున్నాం. అయితే మీకు డిఎస్ఎల్ మాల్ ఎక్కడ ఉంటారంటే ఉప్పల్లా మనకు గుర్తుకంటే రామద్దపూర్ రోడ్కి ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ వెనుక పెద్ద కనబడుతుంది, అదే డిఎస్ఎల్ మాల్. దాని పక్కన ధర్మకాంట కూడా ఉంటుంది. ఇట్లా ఇది ధర్మకాంట, డిఎస్ఎల్ మాల్. ఓ గై డిఎస్ఎల్ మాల్, సరే గై డిఎస్ఎల్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది డిఎస్ఎల్ మాల్, అదేం డిఎస్ఎల్ డిఎస్ఎల్ మాల్ వాళ్ళదే. కాకపోతే కంపెనీస్ ఉంటాయి వాళ్ళు వదిలిపెట్టుకునేమో దూరం ఆయన వేరే. సో మా వాడు మాడుతున్నంట. మా చెల్లి ఎట్లా ఎక్కువ చెప్పాను ఎవరు ఇప్పుడు పిల్లలకి కిడ్నాప్ చేసి ఎక్కువపోతుంది. మామ ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓకే, మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి, బాగుంటుంది మంచిగా. లోపల ఏసీ కూడా ఉంటుంది. ఏ బిడ ఇంకా అయ్యప్ప ఇది బిడ అయ్యప్పరా రే సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అయ్యప్పరా రే అంటాడు. మొత్తానికి వచ్చేసినాం డిఎస్ఎల్ మనకి, బాగుంటుంది. సో ఇదేనా డిఎస్ఎల్ మన ఎంత మంచిగా చూడు. ఇక మా సంత కూడా ఎంట్రీ ఇచ్చింది. మన అదికి అయితే ఫస్ట్ ఉంటాడు ఎప్పుడు. ఇది దేశం, ఇదే దీన్ని అంటారు దేశం అని. ఎప్పుడు వచ్చినప్పుడు చూసుకో. రైట్, అడిడీస్ లోపలికి ఎంట్రీ ఇచ్చాం. ఇంకా లోపలికి ఎంట్రీ ఇస్తాం కదా, చెప్పు. అందులోకి ఎంట్రీ ఇచ్చాం ఇప్పుడు మాటలకి. మొత్తం మీదకి ఎక్కాలి. గట్టి ఏంగో మన ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్స్ ప్రతి మార్లు ఉంటారు అనమాట. మనం వెళ్దామా? ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప.
ఎక్సలేటర్ ఎక్కినాం. ఎక్స్కలేటర్ ఇట్లా లిఫ్ట్ లాగా వెళ్ళిపోతాయి కదా. జరా అన్నకు తెలిసేది మనకు తెలియదు కదా. వచ్చేసాం. రైట్. అయితే ఇంకా సూపర్ అంటే ఇంకా సూపర్ ఉంటుంది. ప్రతిదండి మంచి దొరుకుతుంది. చాక్లెట్ ఇది చాక్లెట్ చూడటానికి మస్తు ఉంటుంది అబ్బా. కానీ తినాలంటేనే రేట్ వస్తుంది, చాలా కాస్ట్లీ. అండి మళ్ళీ వేసుకుంటే వేరు. అలాగే మేరా మనం వినమా బాగుంటుందండి. ఎంతైనా సూపర్ ఉంటుంది. మా బుడ్డమ్మ అయితే ఫుల్ అవుతుండు, ఖుషి అవుతుండు, ఫుల్ ఖుషులుండు. మండుతున్నట్టుంది. ముగ్గురు మమ్మల్ని విడిచిపెట్టి పోతారు. అవి ముగ్గురు విడిచిపెట్టి పోతున్నారు మరి. ఎక్స్కలేటర్ మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ ఎక్కుదాం. ఇక అందరం ఇట్లున్నాం. నేనే వీడియో తీసేది. అయితే నా అక్క ఇల్లు ఉంటుంది అనమాట. అక్కడ నిలబడి చూడండి. షాక్ ఎక్స్ప్రెషన్ కదా. అంతా బాగున్నది కానీ తిందాం అనుకున్నాం. కానీ అందరు ఇంటికాడ తినొచ్చేసింది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అందుకే మీరు ఎక్కడ తినలేకపోతుంది అది. సో ఇక్కడ బీఎస్ఎన్ మాల్లో ఫుడ్ మస్తు ఉంటుంది. అంత ఫుడ్ కోర్ట్ అన్నట్టు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడ చూస్తే అప్పుడు అట్లా వస్తుంది, పట్టించుకోవద్దు. సో ఎంత మంచిగా ఉంటుంది. అయితే బర్గర్లు తిందామని చెప్పేసి ట్రై చేసినాం. అంటే వచ్చింది. నేను చెప్తున్నా మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తక్కువ వస్తుంది అని చెప్పేసి, అంటే 160కి 2 అని చెప్పేసి ఉంది. ఇంకా అది మేము కొత్తగా క్రియేట్ చేసుకుంటే ఇంకా 15 నిమిషాలు చూపిస్తుంది. ఆ కోడ్ దీంట్లో కొడుతున్నాను. ఇది చూసి దీంట్లో కొడితే ఆ కోడ్ 20 వస్తుంది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వెలగొడుతుంది. అది సో కొద్దిసేపు అయినాక మళ్ళీ ఆఫ్లైన్లోనే ఆర్డర్ చేసుకుని తిందామని చెప్పేసి మేమందరం మాకు కమిటీ నిర్ణయించింది. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సో ఇది డీమార్ట్కి వచ్చేసినాం మనం. రైట్. అయితే లోపలికి డీమార్ట్లోకి వచ్చేసినాం. ఇంకా ప్రైజ్లు కూడా గట్టిగా ఉంటాయి, మన దగ్గరికి డిస్కౌంట్ ఉంటుంది. అయితే షూస్ చూసుకోవాలి. ట్రై చేస్తున్నాం కానీ మామూలు పెట్టుకుంటాడు. ఉన్నది జాతరలో స్టేటస్ చూడు, వీడు నేను వేసాను చూసి
అదే చెప్పులు అవి ఇస్తున్నాను సేపు నెక్స్ట్ చెప్తుంది ఆ బర్రెకి అందుకే దిగ్గేసి చల్లే నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందండి. ఒక వీడియో వస్తుంది రాకేష్ బాబు కావాల్సిన ట్రై చేస్తున్నాం కానీ మామూలు పెట్టుకుంటాడు ఉన్నది జాతరలో ఎక్కువ చూసాం జాతరలో దొంగలు ట్రఫ్లు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఎటొచ్చు చూడు వీడు నేను వేసాను చూసాడు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? బాయ్ 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 చూడు బాయ్ 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 బాయ్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. చెప్పుల దగ్గరికి వచ్చినాము మా బుడ్డోడు ఏమిటా చెప్పలే అన్న చెప్పు తీసుకోడు తీరు చెప్పు చెప్పు ఎట్లా వస్తుంది చూడు చూడు అన్ని కింద పడుతుంది అన్ని కింద పడుతుంది అంటే బిజినెస్ ట్రై చేసుకో సో ఇక్కడ దొరికిన చెప్పులు ఇంకా చూసుకోవాలి కొడుతుంది కొట్రా ఏమిటా అట్లా ఆన్సర్ అది సూపర్ నాకు నువ్వు ఖరాబ్ చేసినావు అని చెప్పి ఇంగ్లీష్ వచ్చి చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. సో మా వాళ్ళు ఇప్పుడు చెప్పులు తీసుకున్నారు ఆఖరికి. మా వాడేమో ఆ లైట్స్ బాల్ పట్టుకొని పోయింది. సో మొత్తానికి అయితే చెప్పు సెలెక్షన్ అయిపోయింది. మరి అమ్మ తీసుకోమంటే A few minutes later. మేము ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 1 hour అవుతుంది. వీళ్ళ షార్ట్ ఫిలింగ్ ఇంకా అయిపోయింది. కొన్ని 4 జతలు చెప్పులు కొన్నారు. దానికి టైం పడుతుంది చూసిరా అట్లా ఉంటుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా లోపలికి వచ్చి దాదాపు 1 గంట సేపు అయింది. ఇంకా వాళ్ళకి షాపింగ్ అయిపోతుంది. బట్టలు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. తీసుకునే కొన్నే కానీ వాళ్ళ సెలక్షన్స్కి టైం పడుతుంది. అది నీకనాక 2 hours later. నేను అప్పటి నుంచి కాలు పట్టుకొని తిరుగుతున్నా. పోదాం పారి అంటే ఎవరు కూడా వస్తలేదు. ఇప్పటికి దగ్గర 2 hours అయింది. పోదాం పారి అంటే ఏదో విహారయాత్రకు వచ్చినట్టు తిరుగుతుంది మొత్తం. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇగో ఆడ మావాడు ఎన్నో ఉన్నాడు. ఎంత టైం పడుతుంది ఏమో. అయిపోయిందామా?
ఇంత ఉంటాయి. ఎంతకా? 114. 2 రూపీస్ తక్కువ తీసుకున్న ఒకటి. ఆగమై తిరుగుతుంది మావాడు. ఇగో అది పట్టుకో. జాతరలా ఆగమై తిరుగుతున్నాడు చిన్నపిల్లడు. అట్లా మొత్తం ఇక్కడ ఆగమై తిరుగుతుంది. ఆయనకి ఏమి అర్థమవుతలేదు. వీడి మావాడు ఆగమై తిరుగుతుంది. A few minutes later. మొత్తానికి డీమార్ట్లో షాపింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు తినడానికి పోతున్నాం. చాలా కష్టపడి షాపింగ్ కంప్లీట్ చేసేస్తాం. మెల్లగా హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. సో బర్గర్లు ఆర్డర్ చేసినాం. బిల్లు కొట్టుకుంది. సో ఆర్డర్ ఇచ్చినాం. ఇంకా ఆర్డర్ కోసం చూస్తున్నాం. అందరూ వరద బాధితులు అక్కడ వస్తున్నారు. మెయిన్ నన్ను సో ఆర్డర్ వస్తుంది. వచ్చినాక తింటాం. A few minutes later. సో ఆర్డర్ వచ్చింది. నేనే తీసుకపోతున్నా. నా పొలంలో మొలకలు వచ్చా. ఏదో తేడాగా ఉందేంటి? సో 3 బర్గర్లు చిన్న. ఇంకేం ఆర్డర్ చేసినాం? 2 చికెన్ పీస్. ఇంకో బర్గర్ మా చిన్నవానికి. నేను ఎత్తుకోవాలి. మొత్తానికి తిరుగుడు అయిపోయింది. నిజంగా అసలు చూడండి జనాలు ఎంత ఉందరు. నాకు తెలిసి హైదరాబాద్ మొత్తం ఏదైనా ఉంటుంది. ఇంకేదో తక్కువ ఉంది. మామూలు టైం అయితే ఒకసారి మొత్తం ఫుల్ ఉంటాయి ఇక్కడ. మన కూర్చోనికి సీట్లు కూడా దొరికాయి. సో మంచిగా ఎంజాయ్ చేసినాం. చేసిన మాకు మంచిగా అనిపించింది. మా సినిమా మిస్ అయిపోయింది. నేనా? సో అది మంచిగా అయిపించింది. సో మీరు కూడా హాల్లోకి డిఎస్ఎల్ మాల్కి వచ్చి ఎంజాయ్ చేయండి. బాగుంటుంది. దగ్గరలో ఉంటాయి. ఉప్పల్లో మంచిగా ఉంటుంది. ఓకేనా?